హైదరాబాద్ బిరంగూడలో గల ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నంత పుణ్యం దొరుకుతుందని నమ్ముతారు. ఈ బిరంగూడ ఆలయానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. 5వ శతాబ్దంలో భృగ మహర్షి తన స్వయంగా తపస్సు చేసి శక్తిని దారబోసి ఈ శివలింగాన్ని స్థాపించారు. ఈ ఆలయం శ్రీశైలానికి 30 యోజనాల దూరంలో ఉండి రెండవ శ్రీశైలంగా పిలువబడింది. ఈ ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మనం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే బ్రహ్మరాంబికాదేవి మూర్తిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత గణపతి ఆలయం, ఆంజనేయ ఆలయం, యాగశాల, నవగ్రహాలు, కాలభైరవుడు ఇలా సర్వదైవ దర్శనాలు చేసుకోవచ్చు. ఈ ఆలయం బయట ఈ ఆలయం నుంచి శ్రీశైలానికి ఒక స్వరంగ మార్గం కూడా ఉంది. ఒకప్పుడు ఋషులు మహర్షులు ఇదే మార్గంగా శ్రీశైలానికి వెళ్లేవారంట. ఈ ఆలయం దగ్గర ప్రీవియస్ ఇయర్ గచ్చిబౌలి అండ్ బిహెచ్ఎల్ సత్సంగం వాళ్ళు రాధాకృష్ణ బోట్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇయర్ కూడా ఏప్రిల్ 19 అంటే ఎగ్జాక్ట్లీ ఇదే రోజున ఈ నౌకోత్సవాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ రాధాకృష్ణుడు లీలల్లో భాగంగా ఈ నౌకోత్సవానికి చాలా చరిత్ర ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఈ టెంపుల్ ని విజిట్ చేసి ఆపోజిట్ కోనేరులో ఈ తెప్పోత్సవాన్ని కండక్ట్ చేస్తున్నారు. వీలైతే వెళ్లి పార్టిసిపేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి డివోషనల్ హిడెన్ టెంపుల్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి.